మళ్ళీ దగ్గరకైతే వాళ్ళ నాన్న వచ్చి, "ఎందుకు మళ్ళీ ఇంత పెద్ద పని చేశావు? నీకు బిడ్డలు పుడితే మాలినికి ఎందుకు ఇచ్చేస్తానన్నావు? అలా ఎందుకు చేశావు? అంటే నీకు మళ్ళీ బిడ్డలు పుడతారన్న నమ్మకం మీద తనకి ఇచ్చేస్తానన్నావా మళ్ళీ?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే, "అవును నాన్న, అందుకే అలా ఇచ్చేస్తానని చెప్పాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "నువ్వు ఎంత పెద్ద పని చేశావో తెలుసా? నీకు మళ్ళీ పిల్లలు పుడతారన్న గ్యారంటీ ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "అవును, నీకు మళ్ళీ పుడతారన్న గ్యారంటీ ఏంటి? మళ్ళీ నీ కడుపులో బిడ్డ పుడుతుందని గ్యారంటీ ఉందా? అలా ఉంటేనే నువ్వు ఇచ్చినా పర్వాలేదు. మళ్ళీ నీకు బిడ్డలు పుడతారు. మళ్ళీ పుట్టతారు, పుట్టకపోవచ్చు. అలా జరిగితే అప్పుడు ఏం చేస్తావు మళ్ళీ?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "నీకు మళ్ళీ బిడ్డలు పుట్టకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీకు మళ్ళీ బిడ్డలు పుడతారన్న నమ్మకం మీద అయితే నువ్వు మాలినికి ఇచ్చేస్తానంటున్నావు సరే. తర్వాత నీకు బిడ్డలు పుట్టకపోయినా, ఏమైనా జరిగినా అప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే వాళ్ళ నాన్న దగ్గర ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "నువ్వు చాలా పెద్ద తప్పే చేసావు మల్లి. నీకు మళ్ళీ బిడ్డలు పుట్టరు ఏమో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే పోలీస్ ఆఫీసర్ ఇంటికైతే వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఉయ్యాలలో ఉన్న బిడ్డను చూసి, "నిన్ను ఎలాగైనా ఇక్కడి నుండి నేను తీసుకొని వెళ్ళిపోతాను. నిన్ను తీసుకొని వెళ్ళిపోతేనే నా సమస్యలన్నిటికి పరిష్కారం కుదురుతుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పాప వైపు అయితే చూస్తూ అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.